ఈ రోజు జ్ఞానాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి మరి ఆకులు నరేంద్ర అన్న గారికి వేల వేల కృతజ్ఞతలు. ఈ పత్రిజీ మహిళా చైతన్యం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క పత్రిజీ మహిళా చైతన్యానికి వచ్చినందుకు మరి అన్నగారికి థ్యాంక్ యూ. మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వండి అన్న. ఓకే సార్, ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించి 3 సంవత్సరాలు అవుతుంది సార్. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రాతకాల ధ్యానము మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ కి శైలజ మేడం గారికి వచ్చిన ఒక విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, ప్రాతకాల ధ్యానము, 1 గంట గురువులతో సాంగత్యం జరుగుతుందండి. అలాగే ప్రతి ఊరుగా వెళ్ళి 3 రోజులు వర్క్ షాప్ చేయడం జరుగుతుంది సార్. అక్కడ పత్రి సార్ మనకి ఏదైతే అందించారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందించిన 13 వ్యక్తిగత సూచనలు, 9 ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం అంతా పత్రి సార్ ఏదైతే ఆయన ఆశయాలను అందించారో అవి అందించడం జరుగుతుంది సార్. ఈ 3 రోజుల వర్క్ షాప్ లో ప్రతిరోజు 10 గంటల ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, గురు సాంగత్యం జరుగుతుంది సార్. అలాగే రాజమండ్రిలో మహాశివరాత్రి సందర్భంగా పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన జ్ఞాన యజ్ఞం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. మరి మహిళా చైతన్యానికి వెల్కమ్ సార్. అది మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది మేడం, చాలా మంది అది మ్యూట్ చేయండి కొంచెం, మళ్ళీ సార్ వాయిస్ మనకి వినిపించదు క్లారిటీగా. అందరినీ మ్యూట్ చేయండి. దిస్ ఇస్ బేసిక్ కామన్ సెన్స్. ఎందుకు మర్చిపోతున్నాం తెలియదు. వివో 12301 మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? ధ్యానం ద్వారా కామన్ సెన్స్ పెరగాలి అని చెప్తూ, ధ్యానం ద్వారా మీరు బాగా ఎక్కువ పొందింది ఏంటి అని అడిగితే, నేను నా కామన్ సెన్స్ ఇంప్రూవ్ చేసుకున్నానని చెప్పినటువంటి మనందరి జగద్గురువు మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణాళిక. సో నా పేరు నరేంద్ర ఆసూరి. ఈరోజు నన్ను ఇన్వైట్ చేసినందుకు రజితవాణి మేడం గారికి అండ్ సీతా మేడం గారికి, సూర్యకుమార్ మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ అండ్ అనంతకోటి ఆత్మ ప్రణాళిక. ధ్యానం ఈరోజు భూమి మీద అందరికీ అవసరమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకనంటే ప్రతి ఒక్కరు పరధ్యానంలో జీవిస్తూ ఉన్నారు. పరధ్యానం అండ్ రజితవాణి మేడం గారు చెప్పినట్టు, నేను గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ని కాదు, నేను కేవలం మన పిరమిడ్ మాస్టర్ని మాత్రం. మేము టీం జగద్గురు పత్రిజీ నుంచి పత్రిజీ అందించినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో అందరికీ వెళ్ళాలి అన్న ఉద్దేశంతో గత 6 సంవత్సరాలుగా నిరంతరంగా వర్క్ చేస్తూ ఉన్నాను. నేను దాదాపు PSSM లో మొట్టమొదటి యాక్టివ్ జూమ్ అని క్లెయిమ్ చేసుకోవచ్చు. టీం జగద్గురు పత్రిజీ. సో గత 6 సంవత్సరాలుగా పత్రిజీ అసలు ఏం చెప్తున్నారు
అనే విషయం మీద ఎక్కువ ఫోకస్ చేశాం. ఎందుకు? ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో అందరూ చెప్పినవి అందరూ వింటున్నారు, ఒకరు ప్రతినిధి చెప్పింది తప్ప. ఇందాక రజితవాణి మేడం గారు చెప్తూ 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు, ఎవరికి ఎంత వీలైతే అంత పాటిద్దాము. దట్ ఈస్ రాంగ్. తప్పకుండా పాటించాలి అనడం కూడా రాంగ్. ఎందుకు అనంటే అవి సూత్రాలు, నియమాలు కావు. పత్రిజీ బట్టి సూత్రాలు అన్నారు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సూత్రాలు వేరు, నియమాలు వేరు. 13 సూచనలు మాత్రమే. వాటిని మనము అర్థం చేసుకుని ఆచరించాలి. అర్థం చేసుకుని. సో మొట్టమొదటి సూత్రం ఏంటి? సరి అయిన ధ్యాన సాధన పద్ధతి. ఏంటయ్యా ధ్యాన సాధన పద్ధతి? ఆనాపానసతి, అంతే కదా. శ్వాస మీద ధ్యాస. బేసిక్స్ తెలుసుకుందాం. బేసిక్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటి శ్వాస మీద ధ్యాస? ఏం చెప్పారు అక్కడ మొట్టమొదటి సూత్రంలో? సహజంగా జరుగుతున్నటువంటి నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలని ఒక సాక్షిలాగా గమనించాలి. ఎలా గమనించాలి? ఒక సాక్షిలాగా గమనించాలి. ఏ నామస్మరణ లేదు, ఓకే. ఏ మంత్రోచ్చారణ లేదు, ఓకే. ప్రత్యేకంగా ఏ దేవతా రూపాన్ని ఊహించుకోరాదు, ఓకే. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఉండాలి. ఎలా? స్థిర సుఖాసనంలో కూర్చుని కళ్ళు 2 మూసుకోవాలి. స్థిర సుఖ ఆసనంలో కూర్చుని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించాలి. ఇది మనకు పత్రిజీ చెప్పినటువంటి మొట్టమొదటి ఆదర్శ సూత్రం, ఓకే. ఇందులో మొట్టమొదటగా శ్వాసని ఒక సాక్షిలాగా గమనించమని చెప్పారు. అసలు ఏంటి ఒక సాక్షిలాగా గమనించడం అంటే? ఏంటి ఒక సాక్షిలాగా గమనించాలి? మనం చూస్తున్నామా, గమనిస్తున్నామా శ్వాసని? ఏంటి తేడా? ఈరోజు మాట్లాడుకుందాం. ఇంకెవరైనా అర్థమైతే చెప్పండి. చూడడానికి, గమనించడానికి ఏంటి తేడా? ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్పండి, మాట్లాడుకుందాం. ఏమీ కాదు. ఎవరైనా చెప్పగలరా? ఎరుకుతో ఉండడం సార్. అంటే గమనించడం అంటే ఎరుకుతో ఉండడం సార్. శ్వాస తీసుకోవడం ద్వారా. శ్వాస తీసుకోవడం ద్వారా ఎరుకతో ఉంటాం. గమనించడం అంటే ఏంటంటే జరుగుతున్న చర్యలో పాలు పంచుకోకుండా ఉండడం గమనించడం అంటే. చూడడము అంటే జరుగుతున్న చర్యలతోటి మనం ఏకం కావడం. జరుగుతున్న చర్యతోటి మనం ఏకం కావడం అనేది ఏ స్థితిలో జరుగుతుంది అంటే మనసు స్థాయిలో జరుగుతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు సపోజ్ మీరు రోడ్ పై నుంచి వెళ్తున్నారు. ఆ రోడ్ పై నుంచి మీరు వెళ్తూ ఉంటే అక్కడ బట్టల షాప్ లో ఒక బొమ్మకి అందమైన పట్టు చీర కట్టి ఉంటుంది. బ్యూటిఫుల్ సారీ. సో మీరు దాన్ని చూస్తే ఏమవుతుందంటే దానికి అట్రాక్ట్ అయ్యి దాన్ని కొనాలనుకుంటాం. చూస్తే లేదు, దాన్ని గమనిస్తే ఏమవుతుంది అంటే ఓకే బాగుంది అని వెళ్ళిపోతారు. సో ఈ చూడడము, ఈ గమనించడానికి ఇంత తేడా ఉంది. సో ఇక్కడ మనం గమనించాలి అంటే ఆ జరుగుతున్న చర్యలో పాలు పంచుకోకూడదు. సహజ సిద్ధంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని
గమనించాలి. సో గమనించడం అనేది మనసు స్థాయి కంటే కాస్త ఎక్కువైనటువంటి స్థాయి, ఉన్నత స్థాయి. అంటే ఇక్కడ ప్రతిదీ ఏం చెప్పారు మనకి? చెప్పకనే చెప్పారు. ఏంటంటే అయ్యా నువ్వు కాస్త మనసుని పక్కన పెట్టేసి నీ శ్వాసను నీవు గమనించు. సో ఇక్కడ మనసుని పక్కన పెట్టేయండి అని అన్నప్పుడు మనసులో జరుగుతున్నటువంటి కోరికలు, సంకల్పాలు వాటిని పక్కన పెట్టేయాలి అని కూడా అర్థం. మనం సంకల్పాలు అనుకుంటాం. సంకల్పాలు అంటే ఏంటంటే కోరికకి తీవ్రమైనటువంటి స్థితి. మొదటగా కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఆలోచన నుంచి వస్తుంది. గమనించి చూడండి, మూలం ఏది? ఆలోచన. సో మొట్టమొదటిసారి మీరు ఆ పట్టు చీరను చూసినప్పుడు కొనాలి అన్న ఆలోచన వచ్చింది. ఓకే, అదే ఎగ్జాంపుల్ తో వెళ్దాం. దాని తర్వాత రెండవసారి మీ 2 ఇళ్ళ అవతల ఆవిడో 3 ఇళ్ళ అవతల ఆవిడో ఎవరో ఆ చీర కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఏమైంది? అది మీకు కోరికగా మారుతుంది. అబ్బా ఆవిడ కూడా కొనుక్కుంది కదా, ఆ చీర బాగుంది, నేను కొనుక్కోవాలి. కోరికలాగా మారుతుంది. దాని తర్వాత ఒక వారం రోజులకు 10 రోజులకు మీ ఆడపడుచు ఉంటుందిగా, ఆడపడుచు అదే చీర కట్టుకొని వస్తుంది. అప్పుడు మొదలవుతుంది ఆ కోరిక కాస్త ఏమైపోతుంది? సంకల్పం అయిపోతుంది. ఇంకా ఇప్పుడు నాకు కావాలంతే, ఇంకా ఇప్పుడు నాకు కావాలి అంతే. సో ఆ సంకల్పం నెరవేరడం కోసము మనం ఏమేమో చేస్తూ ఉంటాం. ఏమేం చేయాలి అవన్నీ చేస్తాం. ఎందుకంటే అది నాకు కావాలి, అది నాకు కావాలి. సో ఏమైంది? ఆలోచనలాగా మొదలైంది. వాటిని మనం చూడడం ద్వారా, దాన్ని మనం చూసాం. ఒకవేళ దాన్ని గమనించుంటే కనుక ఇవన్నీ జరగవు. అప్పుడు పక్కింటి ఆడ కట్టుకున్నా, ఓ మీ చాలా బాగుందండి, నేను అక్కడ చూసాను, చాలా బాగా అనిపించింది అంటారు. మీ ఆడపడుచు కట్టుకొని వచ్చినా కూడా అది చాలా బాగుందమ్మా, నేను చూసాను, చాలా బాగుంది అని యాక్సెప్ట్ చేస్తారు. సో దాన్ని పొందాలనే కోరిక ఉండదు. సో ఒక చూడడం అనే ఒక ఆలోచన అది ఎక్కడి దాకా తీసుకొచ్చింది చూడండి మనల్ని. ఇంకా అప్పుడు మనకి ఏమీ కనపడవు, కేవలం అదొకటి పొందాలి అనే కోరిక తీవ్రమవుతుంది. సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది. శ్వాసని గమనించాలి. అందుకే పత్రిజీ ఏం చెప్పారంటే శ్వాసని గమనించమని చెప్పారు. గమనించడంలో ఉన్నటువంటి లాభం చెప్తా. ఈరోజు ఇదే చెప్తున్నాం. ఇంకా మిగతా 2 రోజులు 3 రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ మరింత వివరంగా వెళ్దాం. ఎందుకంటే మొట్టమొదటిగా బేసిక్ ఫార్ములాస్ తెలుసుకుంది. మనం ఎంత చేసినా కూడా అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మొట్టమొదటిగా అసలు ధ్యానం అనేది ఎందుకు చేయాలి అది తెలుసుకుంది. ఎందుకు చేయాలి మనం ధ్యానం, ఎందుకోసం చేస్తున్నాం? ఇప్పుడు సపోజ్ నేను ఒక హెవీ ట్రాఫిక్ లో వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా, నైట్ టైం అయింది, ట్రాఫిక్ ఫుల్ గా జామ్ అయిపోయింది, కంప్లీట్ గా జామ్ అయిపోయింది, వర్షం పడుతుంది, ఆల్రెడీ ఆఫీస్ వర్క్ తో చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను. ఒక అడుగు వెళ్ళడానికి 5 నిమిషాలు పడుతుంది. నేను ఇంకా ఇంటికి వెళ్ళాలంటే 5 కిలోమీటర్ల దూరం. ఎప్పటికి వెళ్తానో తెలియదు.
కారు కొత్త కొన్నాను. ఎవడు పక్క నుంచి వచ్చి డాష్ ఇస్తాడో తెలియదు. 20 లక్షల కారు కొన్నాను. ఎవడు పక్క నుంచి డాష్ ఇస్తాడో తెలియదు. ఆ టెన్షన్ లో ఉన్నాను నేను, తీవ్రమైన టెన్షన్ లో ఉన్నాను. అక్కడ మొత్తం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఉన్నాను, కంప్లీట్ గా ఇరుక్కుపోయి ఉన్నాను, మొత్తం పూర్తిగా. అంతలో ఇంటి నుంచి ఫోన్, మా హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్ వచ్చింది. వచ్చేటప్పుడు నీ కూరగాయలు తీసుకోమని చెప్పాను సూపర్ బజార్ లో, తీసుకున్నావా అని అడిగింది. అబ్బా మర్చిపోయా. ఇంకా ఇంటికైతే రాని సంగతి చెప్తా, పొద్దున మాడిపోయిన అన్నం పెడతాను నీకు, కూరలు లేవు ఇంట్లో, ఏం లేవని తిడుతూ. నా పరిస్థితి ఎలా ఉంటుంది? గందరగోళంగా, అగమ్య గోచరంగా, ఎనికి వెళ్ళలేము, ఇంటికి వెళ్తేనేమో భయము ఏమంటుందో అని. సో అక్కడ ఏమైంది, మొత్తం నేను ఇరుక్కుపోయినాను కంప్లీట్ గా. మైండ్ అంతా జామ్ అయిపోయింది. సో ద సేమ్ సిచ్యుయేషన్ అదే రోడ్డుకి పక్కన ఉన్నటువంటి ఒక ఇంట్లో మీరున్నారు, ఒక అపార్ట్మెంట్ లో మీరు, సేమ్ సిచ్యుయేషన్. అపార్ట్మెంట్ లో కూర్చున్నారు, బాల్కనీలో కూర్చున్నారు. మళ్ళీ మా హోమ్ మినిస్టర్ వచ్చింది, చక్కటి కాఫీ పెట్టించి, వర్షం పడుతూ ఉంది. నేను చూస్తున్నాను ఆ సిటీని, ఎక్కడ ఆ ట్రాఫిక్ కి కాస్త పైగా వెళ్ళి. అప్పుడు నేను ఏమనుకుంటాను, వావ్ సిటీ ఎంత అందంగా ఉంది, ఆ ట్రాఫిక్ చూడండి, ఎంత కార్ లైట్లు మెరుస్తూ ఉన్నాయి, ఆ లైట్స్ చూడండి, స్ట్రీట్ లైట్స్ చూడండి, ఆ బిల్డింగ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత బాగుందో మా సిటీ. చాలా బ్యూటిఫుల్ సిటీ హైదరాబాద్ అంటే అనుకుంటామా లేదా కదా? ఏంటి తేడా? అదే ట్రాఫిక్, అదే వర్షం, అదే సిటీ. కానీ మనం అక్కడ ఇరుక్కుపోయి ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది మన ఆలోచన, మన శరీరం ఒక రకంగా రియాక్ట్ అవుతుంది. అదే దాని నుంచి బయటపడి కాస్త పైకి వెళ్ళి అక్కడి నుంచి ఆ సిటీని చూస్తే అప్పుడు ఎంతో సరిగ్గా కనపడుతుంది, అందంగా కనపడుతుంది. సో దిస్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. మనము శ్వాసని చూడడంలో, మనము శ్వాసని గమనించడం, ఇంత తేడా ఉంది. సో ఇప్పుడు మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి, మీరు శ్వాసని చూస్తున్నారా లేదా గమనిస్తున్నారా? ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇవి చెప్పుకోవాలి, మళ్ళీ తిరిగి 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 చెప్పుకోవాలి. ఎప్పటి వరకు చెప్పుకోవాలి? మనకు అర్థమయ్యేంత వరకు. మొదటగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా నేను నా ముందు సీనియర్ గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ అని పెట్టుకుంటే వచ్చే లాభం గుండు సున్నా. మనం ప్రతి విషయం గురించి మాట్లాడుతూనే ఉంటాం అర్థమైనట్టుగా, కానీ ఎంత మటుకు ఆచరణలో పెడుతున్నాం అనేది మనకు ఎప్పుడో క్వశ్చన్ మార్కే ఉంది. సో శ్వాస గమనించాలి. దాని తర్వాత ఏం చేయాలి? మంత్రము లేదు, నామస్మరణ లేదు, ప్రత్యేకంగా ఏ రూపాన్ని ఊహించుకోవడము లేదు. ఇవన్నీ చెప్పారా లేదా సూర్యకుమార్ మేడం గారు? ఆదర్శ సూత్రాలు చెప్పారు కదా, గుడ్. సో ఏ రూపాన్ని ఊహించుకోవడం లేదు, ఏ నామస్మరణ లేదు. మరి మనం ఏం చేస్తున్నాం ధ్యానం చేసేటప్పుడు? అందరిని పిలుస్తున్నామా లేదా? నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి మహావతార్ బాబాని ఆహ్వానిద్దాం. నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి శ్రీకృష్ణుడిని ఆహ్వానిద్దాం. నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి
పరమశివుణ్ణి ఆహ్వానిద్దాం. నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి బుద్ధుణ్ణి ఆహ్వానిద్దాం. నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి పత్రిజీని ఆహ్వానిద్దాం. మరి ఇక్కడ పేరు వచ్చిందా లేదా? ఈ పేరుతో పాటు ఇంకొకటి ఏమొచ్చింది? ఊహించుకోవడం వచ్చింది. మనం కళ్ళు మూసుకోగానే పరమశివుని ఊహించుకోగానే ధ్యాన ముద్రలో ఉన్నట్టు పరమశివుడు కనపడతాడు. ఆహ్వానిస్తాం. ఏమైంది అక్కడ? రూపాన్ని ఊహించుకోవడం అనేది జరిగింది. ఇంకా వేరే వేరే గ్యాలక్సీలలో నక్షత్ర లోకాలు ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాం. పరమశివుడు వచ్చి మన పక్కన కూర్చుంటే ఆ పరమశివుని శక్తిని తట్టుకునే శక్తి మనకుందా? ఆలోచించండి. అసలు ఎందుకు వస్తాడండి? ఎందుకు వస్తాడు? మనం అంతా ఏం చేశామని రావడానికి? నువ్వు పిలవగానే వచ్చేయడానికి ఏం చేశాం మనం అంతా? ఏంటి ఏం చేసి ఆలోచించుకోండి. ఎవరిది వారే ఆలోచించండి సరిగ్గా. కొన్ని పత్రిజీ గత 40 సంవత్సరాలుగా ఏ రోజైనా ఎవరినైనా ఆహ్వానించాడా? మరి మనం ఎందుకు ఆహ్వానిస్తున్నాము? అంటే మనకి పత్రిజీ చెప్పింది అర్థం కాలేదు. ఏదో మాట్లాడుతున్నాం, ఏదో చెప్పేస్తున్నాం, ఏదో చెయ్యడం కోసం చేస్తున్నాం. నేను ఇలాగే చెప్తా. నన్ను మళ్ళీ మీరు వద్దన్నా సార్. అలానే చెప్పాలి సార్. మరి ఇదేంటి తెలియనివి సార్? ఉంటాం సార్. చెప్పండి చెప్పండి. అలానే చెప్పాలి సార్. సత్యమే చెప్పాలి. ఏం చేస్తున్నాం మనము? ఎందుకు చేస్తున్నాం అసలు? సో దిస్ ఈస్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్ మేడం. మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది అర్థం కాకుండా ఇంకేది అర్థం కాదు. నన్ను ఒకసారి కో-హోస్ట్ చేస్తారా? చేస్తాం సార్. సీత గారు, సుష్మా గారు హోస్ట్ ఇవ్వలేదు నాకు, అందుకే కో హోస్ట్ ఇవ్వడానికి అవ్వలేదు. సీత గారు, సూర్యకుమారి గారు ఇవ్వండి. సీత గారు ఇవ్వండి, ఇవ్వండి. సార్కి కూడా కో హోస్ట్ ఇచ్చేయండి. ఇందాకనే చూసాము, నాకు అవ్వలేదు హోస్ట్ ఇవ్వడం. హోస్ట్ లో ఉన్నాము. చూడండి. సరే. సార్ ఇచ్చాను సార్. సార్ ఇచ్చాను సార్. ఇచ్చారా? ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. సో జస్ట్ ఇప్పుడు మీకు చిన్న వీడియో షేర్ చేస్తాను, చూద్దాం. చూపించండి సార్. ఓకేనా మేడం? ఓకే.
టు ఆల్ ద పిరమిడ్ మాస్టర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ రోజు ఇంకొక విషయం మీదకి వద్దాం. ధ్యానం కోసమే ధ్యానం చేద్దాం. దుర్యోధనుడు వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి, అర్జునుడు వెళ్ళాడు. నేను ఉన్నాను, నా సైన్యం ఏం కావాలో కోరుకోండి అన్నాడు. దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకున్నాడు, అర్జునుడు కృష్ణుడిని కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నది వాళ్ళకి లభించింది. ఒకవేళ దుర్యోధనుడు కృష్ణుడు కోరుకుంటే కృష్ణుడు అటువైపు వెళ్ళి ఉండేవాడు. అర్జునుడు సైన్యాన్ని కూడా కోరుకుని ఉండవచ్చు. కానీ ఎవరు ఏది కోరుకుంటే అదే వాళ్ళకి వస్తుంది. కృష్ణుడు చెప్పాను, నేను ఆయుధం పట్టను, కానీ నేను మటుకు నీ పట్టుకొని ఉంటాను. ఆయుధం పట్టను అన్నాడు. కృష్ణుడు అంటే ఎవరు? ధ్యానము. కృష్ణుడు ఆయుధం పట్టాలనుకుంటే నువ్వు ధ్యానం వల్ల నాకు లాభాలు రావాలనుకుంటావు. ధ్యానం వల్ల నీకు లాభం రాదు, నీ ధ్యానం వల్ల నీకు ధ్యానమే వస్తుంది. కృష్ణుడు వల్ల కృష్ణుడు ఆయుధం రాదు, కృష్ణుడు మాత్రం వస్తాడు. ఆయుధం లేకుండా కృష్ణుడు వస్తాడు. ధ్యానం నీ దగ్గర నీ లాభం లేకుండా వస్తుంది, కానీ దానికి అది ఒప్పుకోవాలి. నువ్వు నాకు ధ్యానం వల్ల లాభాలు కలిసి ధ్యానం ఒకటి చాలు అని చెప్పాలి. అది సరైన పద్ధతి. అప్పుడు ఎంత బాగుంటుందో కథ. అందరూ ధ్యానానికి లాభాల కోసం వస్తారు, కానీ ధ్యానం కోసం రావాలి. లాభం అనేది కృష్ణుడి ఆయుధము, కృష్ణుడు అనేది ధ్యానము. కనుక ధ్యానం వల్ల లాభాలు అనేది కాకుండా ధ్యానమే కోరుకోవాలి మనము. ఎందుకు ధ్యానంలోకి వస్తున్నాం అంటే నాకు ధ్యానమే కావాలి. ధ్యానం అంటే ఏంటి? పీస్ ఆఫ్ మైండ్. నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి. అంతేగాని నేను ధ్యానం వల్ల నా కొడుకు పుట్టాలి, నా కూతురు పెళ్లి కావాలి, నాకు ఎమ్మెల్యే పదవి కావాలి, ఎంపీ పదవి కావాలి, పోస్ట్ కావాలి అనుకుంటే అది వస్తుంది. కానీ అది వేరే కథ. ధ్యానం వల్ల ధ్యానమే వస్తుంది. నాకు ధ్యానమే కావాలి, నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, నాకు దీనివల్ల లాభాలు వద్దు, నాకు ధ్యానం కావాలి, ఎలాంటి పరిస్థితుల్లో నేను ధ్యానం ఉండగలగాలి అని కోరుకోవాలి. అది కృష్ణుడి యొక్క రహస్యం. నేను వస్తాను కానీ నేను ఆయుధం పట్టను, నేను నీకోసం ఏమీ చేయను. నువ్వు రథం ఎటు తిప్పని నేను అటే తిప్పుతాను. నేను రథ చోదకుడిని మాత్రమే. ఐ విల్ ఓన్లీ డ్రైవ్ యువర్ వెహికల్, ఐ విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ యూ. అప్పుడు అర్జునుడు ఏం చెప్పాడు? నాకు అది చాలు నాయన, నువ్వు నాకు డ్రైవర్గా ఉంటే అంతకన్నా ఏం కావాలి నాకు? నీ దగ్గర ధ్యానం ఉంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి నీకు అని తెలుసుకోవడమే ధ్యానాన్ని తెలుసుకోవడము. ధ్యానం వల్ల లాభాలు కాదు, ధ్యానం కావాలంతే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అందరికీ ధ్యానాన్ని ఇస్తుంది, అంతేగాని ధ్యానం వల్ల లాభాలు ఇస్తాయని గ్యారంటీ ఏమి ఇవ్వదు. నో గ్యారంటీ. వస్తే రావచ్చు, లేకపోతే పోవచ్చు. కృష్ణుడు ఆయుధం పట్టనని చెప్పినా ఒకానొక సమయంలో ఆయుధం పట్టడానికి రెడీ అయిపోయాడు ఆయన, భీష్ముడిని చంపడానికి. నేను ఆయుధం చక్రం పట్టుకుని బయటకు వెళ్ళాడు ఆయన. నేనే చంపేస్తాను, నువ్వు చంపడం లేదు, నేనే చంపేస్తాను అని చెప్పేసి. అప్పుడు అర్జునుడు రెడ్డి మళ్ళీ కాళ్ళ వెళ్ళబెట్టాడు. నేను చంపుతాను లేదు స్వామీజీ, నువ్వు ఆయుధం మటుకు దింపొద్దు, నువ్వు ఆయుధం వదిలిపెట్టద్దు, నీకు చక్రం వద్దని చెప్పేసి, నీ మాట నువ్వు నిలబెట్టుకో అని చెప్పేసి. నీ వల్ల కాకపోతే కృష్ణుడు చేస్తాడు, ఆ భీష్ముని చంపేసి ఉండేవాడు తన చక్రంతో. కానీ మళ్ళీ అర్జునుడు వెళ్ళి మళ్ళీ అడ్డుపడి, నాకు వద్దు, నేనే చంపుతాను భీష్ముడిని, తాతగారిని, నా పని నేను చేసుకుంటాను, నీ పని చేయి అంతే, డ్రైవింగ్ అంతే. అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి మహాభారతంలో, లెక్కలేని విషయాలు ఉన్నాయి. కార్య సంబంధాలు అన్నీ మహాభారతంలో కనబడతాయి. గొడవలు ఎందుకు జరిగాయి? అన్నిటికీ కార్యకారణాల సంబంధాలు ఉన్నాయి. మహాభారతం అంతా గొప్ప గ్రంథం, అది కార్యకారణ సంబంధము. ధ్యానం వల్ల లాభాలు వస్తే అది వేరే మాట, కానీ లాభాల కోసం చేయకూడదు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన, ఫలం కోసం ఎప్పుడు చూడకూడదు. కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మపద హేతుర్భూర్మా సంగోస్తవ కర్మణి. కర్మ చేయగానే కర్మ ఫలం ఆశించకు, ధ్యానం చేయగానే ధ్యాన ఫలం ఆశించకు. ధ్యానం అనేది ఒక అద్భుతమైన కర్మ. ధ్యానం తెలుసుకోవడం కోసం ధ్యానం చేయవయ్యా బాబు. కృష్ణుడు ఆయుధం పట్టడు, కానీ కృష్ణుడిని కోరుకో. ధ్యానానికి లాభాలు కలిగించదు, కానీ ధ్యానాన్ని కోరుకో. అది పురుషోత్తముడు చేసే పని. పురుషాధములు ఉన్నారు, పురుష మధ్యములు ఉన్నారు, పురుషోత్తములు ఉన్నారు. పురుషాధములు కర్మ చేయకుండా ఉంటారు, గోళ్ళు గెలుకుంటూ కూర్చుంటారు, తమోగుణ ప్రధానులు. పురుష మధ్యములు రజోగుణ ప్రధానులు, కర్మ చేస్తూనే ఉంటారు, దాని ఫలాన్ని ఆశిస్తూ ఉంటారు, ఫలం వెంట పడుతుంటారు. కానీ పురుషోత్తములు సాత్విక గుణ ప్రధానులు, శుద్ధ సాత్వికులు, నిర్గుణులు కర్మ చేస్తూనే ఉంటారు, కానీ దాని ఫలాన్ని ఎంత మాత్రం ఆశించరు. ఇదే శ్లోకం భగవద్గీతలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. ధ్యాన కర్మ చేద్దాం, ఫలితం వద్దు. ఆ ఫలితం రాదలుచుకుంటే తనంతట తాను వస్తుంది, మనం కోరుకుంటే రాకూడదు, తనంతట తాను రావాలి. కృష్ణుడు ఆయుధం పట్టనన్నవాడు తనంతట తాను ఆయుధం పట్టడానికి రెడీ అయిపోయాడు. అలా కావాలి మనకి. మనమంతా ధ్యానం చేద్దాం, పిరమిడ్ మాస్టర్స్. ధ్యానం వల్ల లాభాలు కోరుకోవద్దు. మనమంతా పురుషోత్తములము. మనం ఏం తక్కువ వాళ్ళం ఏమిటి? మనం పురుష అధములం కాము, పురుష మధ్యములం కాము, పురుషోత్తములము. ధ్యానం చేద్దాం, ధ్యానం కోసం ధ్యానం చేద్దాం.
ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవడం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానాన్ని సంపాదించడం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానం యొక్క లోతుపాతులను తెలుసుకోవడం కోసం ధ్యానం చేద్దాం. ఇంకేదో కారణాల కోసం ధ్యానం చేయొద్దు. ధ్యానం కోసమే ధ్యానం చేద్దాం. నేను ఇప్పుడు మీతో పాటు ఉన్నాను, నాకేం కావాలి? మీ వల్ల నాకు లాభాలు వద్దు, కానీ మీతో పాటు ఉంటాను, అదే కావాలి నాకు. అంతకనే అక్కడ మీరు ఎలా ఉన్నా మీతో పాటు ఉంటాను, కానీ మీరు నాకు లాభం ఇస్తారని వ్యాపార దృష్టితో నేను మీతో లేను. మీతో పాటు ఉండడమే నాకు ఇష్టం. మీరు ఎలా ఉంటే కలో గంజో ఏదో ఒకటి. అలాగే ధ్యానం ఏది ఇస్తుందో దాంతోనే ఉండాలి. ధ్యానం వల్ల లాభాలు పొందడానికి ప్రయత్నించవద్దు. ప్రాపంచిక లాభాలు, ఆధ్యాత్మిక లాభాలు. నా మూడో కన్ను తెచ్చుకోవాలి, నా కొండాన్ని రైస్ కావాలి, ఇది ఆధ్యాత్మిక లాభం. అది కూడా అక్కర్లేదు మనకి. ధ్యానం కోసమే. కొడుకు ఉద్యోగం రావాలి, కూతురు పెళ్లి కావాలి, ఇవన్నీ అక్కర్లేదు మనకి. ధ్యానం కోసమే. నేను హాస్టల్ ట్రావెల్ చేయాలి, మూడో కన్ను తెచ్చుకోవాలి, నా గతేమన్నా చూసుకోవాలి, వచ్చేదేమన్నా చూసుకోవాలి, ఇవన్నీ కూడా నాకు వద్దు. నాకు ధ్యానం కావాలి అంతే. నేను హాయిగా కూర్చున్నాను, నా పరిస్థితుల్లో మార్పు వద్దు, నేను ధ్యానంలో ఉండాలి, అది నాకు కావాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. చూసాంగా పతేజీ ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఏంటి ధ్యానం అంటే ఏంటి, ఎందుకు చేయాలి ధ్యానం. ఏ పనైనా చేసే ముందు అది ఎందుకు చేయాలో పరిపూర్ణంగా తెలుసుకుంటే ఆ పని చేయడంలో ఉన్నటువంటి నైపుణ్యం వేరుగా ఉంటుంది. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, సో వీటిని మనం తెలుసుకోవాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం తెలుసుకోవాలి. ఏమి కాదు, తొందర ఏమీ లేదు. ఎదుగుతున్న క్రమంలో ప్రతిదీ మనకు ఒక పాఠమే. నేర్చుకుంటూ ఉంటాం. నేర్చుకోవడం కోసం నేర్పిస్తూ ఉంటాం. ప్రతిదీ చెప్పింది ఇది విన్న తర్వాత ఇప్పటికీ ప్రతిరోజు వింటూ ఉంటాను. వింటున్న ప్రతిసారి నేను ఇంకా ఎంతో కొంత నేర్చుకోవాలి కదా అనిపిస్తూ ఉంటుంది. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో అన్ని రకాల వర్క్షాప్స్ జరుగుతున్నాయి. అన్ని రకాల వర్క్షాప్స్, నేను పేర్లు ఏం చెప్పను, కానీ ఎక్కడో ఒక చోట పద్ధతి చెప్పినటువంటి కాన్సెప్ట్ పైన వర్క్షాప్ జరుగుతుంది. తక్కువ ఎవరైనా చెప్తున్నారు. ఎందుకు పద్ధతి అందించింది ఈ ప్రపంచం మొత్తానికి తెలియాలి అనంటే, ఆధ్యాత్మిక ఈ ప్రపంచంలో మనకి తెలిసి పత్రిజీ ఏం చెప్పారు, నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. నేను మీ గురువుని కాదు. ఎందుకు చెప్పారు నీ శ్వాసే నీ గురువు? చెప్తారు పత్రిజీ, నీవు నీ శ్వాస పాదాల చెంత ఇల్లు, ఆ గురువు దగ్గర ఉండు. ఇప్పుడు మన గురువు దగ్గరికి వెళ్తే ఎలా వెళ్ళాలి అంటే, గురువుకి ఏదో సమర్పించుకోవడానికి మనం తీసుకెళ్తాం. పళ్ళు, వస్త్రాలు, స్వీట్స్ తీసుకెళ్తామా లేదా? ఊరికి వెళ్తామా గురువు దగ్గరికి? వెళ్ళాం. సో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు సపోజ్ ధ్యాన ముద్రలో ఉన్నాడు, కూర్చున్నాడు. మనం ఏం చేస్తాము, ఆ గురువు కాళ్ళ దగ్గర కూర్చుని అతను ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం. అంతేకాని ఆ గురువు నేను వచ్చేసాను ఇంకా నువ్వు నాకు ఇచ్చేసేయి అని అడుగుతాము? అడగం. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతామా? అడగము. సహనంతో ఉంటాం గురువు కళ్ళు తెరిచేది కదా. అప్పుడు ఆ గురువు కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిస్తే మనం తీసుకొచ్చింది ఫలమో స్వీటో ఆ గురువుకి సమర్పించుకుంటాం. భక్తితో సమర్పించుకుంటే అప్పుడు ఆ గురువు ఏం చేస్తాడు,
ఆ దానిలో నుంచే ఒక ఫలం తీసి మన చేతిలో పెడతాం. ఆ ఫలాన్నే మనం ప్రసాదం అనుకుని కళ్ళకద్దుకొని వచ్చేస్తాం. సో ఇక్కడ మనం ఈ శ్వాస అనే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ కానుకలు సమర్పించాలి? శ్వాస గురువు అని చెప్పారా లేదా సూర్యకుమార్ మేడం గారు? ఎస్ సార్. చెప్పారు కదా. మరి ఈ శ్వాస అనే గురువు దగ్గరికి నేను వెళ్తున్నాను అన్నప్పుడు ఇక్కడ మనం ఏ కానుకలు సమర్పించాలి? 2 కానుకలు సమర్పించాలి. ఇక్కడ శ్రద్ధ, సబూరి. ఏ కానుకలు? 2 కానుకలు సమర్పించాలి. శ్రద్ధ, సబూరి. సబూరి అంటే సహనం. ఇక్కడ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ మన ధ్యానంలో ఉంటూనే మనకి తెలియకుండా మన పరధ్యానంలో ఉంటున్నాం. ఎందుకంటే ధ్యానం అనేది నీ అంతర్ముఖ ప్రయాణం అయితే మనం మన మనసు ద్వారా మళ్ళీ బహిర్ముఖ ప్రయాణమే చేస్తున్నాం. ఇంకా ఏదో కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. అన్ని వేటి గురించి ఉన్నాయి? బయట ప్రపంచం వైపు గురించి ఉన్నాయి. బయటి ప్రపంచం వైపు గురించి ఉన్నాయి. అవన్నీ అంతే కదా. నీ అంతర్ ప్రపంచానికి సంబంధించిన విషయాలు అవి కావు. బయటి ప్రపంచం గురించి ఉన్నాయి. అందుకే పత్రిజీ ఏం చెప్తాడంటే నీవు నీ అభ్యాసాన్ని వైరాగ్య స్థితిలో ఉండి చేయాలి. కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, నేను నా మనసును నియంత్రించుకోలేకుండా ఉన్నాను. నా అరచేతిలో వాయువుని బంధించగలనేమో గాని నా మనసును నియంత్రించుకోలేకుండా ఉన్నాను. చాలా కష్టంగా ఉంది అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడనంటే అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి. అర్జున, నువ్వు చెప్పింది సరి అయిందే. ఆ మనసుని నిగ్రహించుకోవడం అనేది అంత సామాన్యమైంది కాదు. కానీ అభ్యాసం ద్వారా దాన్ని సాధించవచ్చు. అభ్యాసం అనేది ఎలా చేయాలంటే వైరాగ్య స్థితిలో ఉండి చేయాలి. వైరాగ్యేన చ గృహ్యతి, వైరాగ్య స్థానంలో ఉండాలి. వైరాగ్యం అంటే ఏంటి? మనము కాషాయం బట్టలు వేసుకుని హిమాలయకి వెళ్ళిపోవడము, అన్ని వదిలిపేసినట్టుగా యాక్షన్ చేస్తూ ఇలా గాల్లోకి చూస్తూ ఉండడము. ఏంటి సంగతి అంటే ఏముంటది, ప్రపంచమంతా మాయ అని అర్థం కాని మాటలు మాట్లాడడం మనకే అర్థం కాదు. ఆ మాటలు మాట్లాడిస్తూ ఉంటాం. ప్రపంచమంతా మాయ అని మాట్లాడడము. సో ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే ఏంటయ్యానంటే నువ్వు ఎంతసేపు కూర్చుంటావో అంతసేపు, రోజుకో 1 గంట 2 గంటలో నువ్వు కళ్ళు మూసుకోవాలి. ధ్యానం మనం ఏం చేస్తాం? కళ్ళు మూసేసుకుంటే ఆ బయట ఉన్న ప్రపంచంతో మన కనెక్షన్ కట్ కావాలి, అయిపోవాలి. ఇంక అంతే. అక్కడ ఎవరైనా ఉండని, నువ్వు ధ్యానంలో కూర్చున్నావంటే పక్క వాళ్ళతో నీకు సంబంధం లేదు, బయట ప్రపంచంతో నీకు సంబంధం లేదు. అందుకే ఏం చేయాలి? కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకున్నామంటే బయటి ప్రపంచానికి మనకి లింక్ కట్, ఇంకా సంబంధం లేదు. ఇంకా ఏం చేస్తాం? మనం శ్వాస మీద ధ్యాస ద్వారా అంతర్ముఖ ప్రయాణం చేస్తాం. ఈ అంతర్ముఖ ప్రయాణం చేస్తున్నప్పుడు బయట ప్రపంచంతో మనం కళ్ళు మూసుకున్నా కూడా మనని కలిపేది ఇంకొకటి ఉంది. ఏంటది? ఏంటి సూర్యకుమార్ మేడం గారు, ఏంటది? ఏంటి సార్? బయట కళ్ళు మూసుకున్నా కూడా మనని బయట ప్రపంచంతో ఇంకొకటి కలుపుతూ ఉంటుంది. మనసు అండి. మనసు. సో అక్కడ కూడా మళ్ళీ బయట ప్రపంచంతో కనెక్షన్ కట్ కావాలి.
బయట ప్రపంచంతో కనెక్షన్ కట్ కావాలంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస అభ్యాసం చేస్తామో బయట ప్రపంచంతో, వైరాగ్యం అంటే రాగం లేకుండా ఉండడం. రాగం అంటే ఏంది? ఆనంద భైరవి రాగము, ఆ రాగాలు కాదు. రాగం అంటే ఆ రాగాలు కాదు. రాగం అంటే ఏంటంటే మోహం. మోహం అంటే బంధం. సో బంధం లేకుండా కూర్చోవాలి. అంటే కూర్చోవడమే నువ్వు వైరాగ్య స్థితిలో కూర్చోవాలి. స్టార్టింగ్ పాయింటే. సో వైరాగ్యంలో కూర్చోవాలి. సో మనసు ఏం చేస్తుంది? బయట ప్రపంచం కల్పిస్తుంది కాబట్టి మనసుని కొట్టారు. ఎలా కొట్టాలి? శ్వాస మీద ధ్యాస ద్వారా కొట్టినప్పుడు అప్పుడు మన అంతర్ముఖ ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఎప్పటి వరకైతే మనం ఇంకా ఈ స్తోత్రంతోటో, నామంతోటో, జపంతోటో బందీలుగా ఉంటామో మనము మన మనసుకి బందీలుగా ఉన్నాం. ఏమి వద్దన్నాడు? వెరీ ఫస్ట్ స్టెప్ పత్రిజీ దీన్ని నిరాకరించాలి. వెరీ ఫస్ట్ స్టెప్ లోనే వద్దు అన్నాడు. సో వైరాగ్యానికి గృహ్యతి, వైరాగ్య స్థితిలో ఉండి మనం మన సాధన చేయాలి. అర్జునుడి ద్వారా మనకి ఇదే చెప్పాడు. నాయన నువ్వు వైరాగ్య స్థితిలో ఉండి సాధన చేయి. అర్జునుడికి కృష్ణుడు చెప్పిన దాన్ని పత్రిజీ తిరిగి మనకు అందిస్తూ ఉన్నారు. రకరకాలుగా ఎన్ని రకాలుగా పద్ధతి చెప్పినా కూడా చివరికి ఒకటి ఏంటంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతోస్థ సంగోస్థ కర్మని, కర్మలు చేయడం యందు నీకు అధికారం కలదు కానీ కర్మ ఫలితాన్ని ఆశించరాదు. కర్మ ఫలితాన్ని నీవు ఆశిస్తే కనుక అది వ్యాపారం అవుతుంది, ధ్యానం కాదు. ఇది లెక్క. వ్యాపారం అవుతుంది ఫలితాన్ని ఆశించడం అనేది. మనం ఇన్ని రోజులు ఇన్ని జన్మలుగా వ్యాపారం చేస్తూనే ఉన్నాం. మనం దేవాలయాలకు వెళ్తాం, భగవంతుడి దర్శనం కోసం వెళ్తాం. ఊరికేనే వెళ్తామా ఏంటి? ఓ కొబ్బరికాయ పట్టుకుని వెళ్ళేసి నాయన నీకు ఒక కొబ్బరికాయ కొడతా, నాకు ఇన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చిన ఆయన. ఏం చేస్తున్నాం? మనం దేవునితో వ్యాపారం చేస్తాం. సో శ్రద్ధ లేదు మనకి. కానీ మనకి ఏం కావాలి? యాక్చువల్గా గురువు దగ్గరికి వెళ్తే, ఇందాక స్టోరీ అక్కడి నుంచి మళ్ళీ అందరూ బయటకు వచ్చేసారు, మళ్ళీ అక్కడికి వెళ్ళాం. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? శ్రద్ధతో, సహనంతో వెళ్ళాలి. ఇంకొక వర్డ్ మిగిలిపోయింది, సహనం. మనకు సహనం ఉందా? కూర్చున్న వెంటనే లాభాలు వచ్చేయాలి. నేను ధ్యానం చేస్తున్నాను, 3 నెలల నుంచి ధ్యానం చేస్తున్నానండి, నాకు ఇంకా ఏ లాభం రావడం లేదు. పక్కింటి ఆవిడకి తాడ ఓపెన్ అయిందంట, నాకు ఇంకా ఓపెన్ కావట్లేదు, ఏదో గోల. పక్కింటి ఆవిడ అన్ని లోకాలు తిరుగుతుందంట, నేను ఇంకా ఇటు వెళ్ళట్లేదు, ఇదో గోల. సో మొదలవుతుందా లేదా? ఏమైంది మన లోపల? మనకి ఒక రన్నింగ్ రేస్ స్టార్ట్ అయిపోయింది, పరిగెత్తుతున్నాం మనం. ఎక్కడైతే నిశ్చలంగా ఉండాలో అక్కడ పరిగెత్తుతుంది. నిశ్చలంగా ఉండాలి. ఆదిశంకరాచార్య చెప్పారుగా, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. మరి దాన్ని ఎందుకు మర్చిపోతున్నాం మనము? నిశ్చలంగా ఉండాలి. నిశ్చలంగా ఉంటున్నామా? మనం కళ్ళు మూసుకొని కూడా నిశ్చలంగా ఉంటున్నామా? దేని వెంటో పరిగెడుతూనే ఉన్నాం. అయ్యా పరిగెత్తడం ఆపండి అయ్యా, కొద్దిగా నిశ్చలంగా ఉండండి. ఎప్పుడైతే మనం నిశ్చలంగా ఉంటాం, ఆ నిశ్చలంగా పరిగెత్తుతున్నటువంటి నిశ్చలంగా ఉన్న మనసుని నిశ్చలంగా చేయడం కోసమే ధ్యానం. అలాంటి ధ్యానాన్ని మనం పరిగెత్తుతూ చేస్తాం. వాట్ ఇట్ గ్రేట్! పరిగెత్తు చేస్తున్నాం. అంతకుముందు ప్రపంచంతో పరిగెత్తుతున్నాము, ఇప్పుడు మనతో మనం పరిగెత్తుతున్నాం. మనమే మనకి తెలియకుండా మనమే
ఆ రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ తీసేసుకున్నాం. మనకి మనమే తీసేసుకున్నాం రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్. మనం ఎప్పుడు ఆ రన్నింగ్ రేస్ లో వెళ్ళామో కూడా మనకి తెలియదు. కానీ వెళ్ళిపోయాను. అక్కడ నుంచి బయటపడాలా, ఎలా బయటపడాలో తెలియదు. ఆ బయటపడేసే మార్గమే పత్రిజీ ప్రబోధాలు, పత్రిజీ అందించినటువంటి జ్ఞానం. ఇది అందరూ తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సో అలా శ్రద్ధా సహనంతో మనము ఆ గురువు దగ్గర కూర్చున్నప్పుడు ఆ గురువు ఏం చేస్తున్నాడు, మనకి మనం తీసుకెళ్ళినటువంటి వాటిలో నుంచే ఒక ఫలాన్ని మనకు తిరిగి ఇస్తున్నాడు. అవునా కాదా? ఆ ఫలం ఏంటయ్యా అంటే జ్ఞానం. జ్ఞానం. ఏంటి ఆ ఫలము? జ్ఞానం. జ్ఞానం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానము? నా లోపల నుంచి వచ్చింది, బయట ఎక్కడో లేదు. బయట ఎక్కడో లేదు. బయట ఎక్కడి నుంచి ఎవరు ఏమి మీకు ఇవ్వలేరు. స్ఫూర్తినిస్తారేమో, స్ఫూర్తి కావాలి, స్ఫూర్తినిస్తారేమో. కానీ ఆ జ్ఞానం మన లోపలే ఉంది, మనమే తెచ్చుకోవాలి. ఎలా? శ్రద్ధ, సహనం. ఈ రెండు ప్రతిదీ చెప్పారు కదా, సహనమే ప్రగతి. జ్ఞానరత్నాలు, సహనమే ప్రగతి, ప్రతిదీ చెప్పేశారండి పత్రిజీ. జస్ట్ మనం తెలుసుకుని ఆచరించడమే మిగిలిపోయింది. తెలుసుకోవాలి మొదటగా పత్రిజీ ఏం చెప్పారు, ఏం చెప్పారు, ఎందుకు చెప్పుకున్నారు, ఏం చెప్పారు, ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రతిదీ చెప్పేశారు పత్రిజీ. సో యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్ గా మనము ధ్యానం అనేది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, బహుశా ఇవన్నీ మీరు ఇంతకుముందు వినే ఉంటారు. నేను మీకేమి కొత్తగా చెప్పడం లేదు. కానీ నాకు ఏ విధంగా అర్థమైందో అది చెప్పు. నాకు ఏ విధంగా అర్థమైంది, నాకు అర్థమైంది హయ్యెస్ట్ అని నేను చెప్పట్లేదు. కానీ దీనిని అర్థం చేసుకుని ఆచరించడం ద్వారా నా జీవితం మారిపోయిందని మాత్రం చెప్తాను. నేను ధ్యానం మొదలు పెట్టాను 2007లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నా లైఫ్ లో చాలా స్ట్రగులింగ్ స్టేట్ లో మెడిటేషన్ లోకి వచ్చాను. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు సూసైడ్ ట్రై చేసిన తర్వాత స్థితిలో ఒక 3 నెలల తర్వాత నేను మా ఆవిడ ద్వారా ధ్యానంలోకి వచ్చాను, మా హోమ్ మినిస్టర్ ద్వారా ధ్యానంలోకి వచ్చాను. ఆ రోజు చెప్పేవారు ఇలా, నరేంద్ర ఇట్లా నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, నువ్వు సంకల్పాలు తీసుకో. నేను తీసుకోను. అదేంటి, నీకు నీ జీవితం బాగుపడాలని లేదా? ఎందుకు బాగుపడదు? ప్రతిదీ చెప్పారు కదా, చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం, పొందవలసింది పొందు, చేయకూడదు చేస్తే పొందకూడదు పొందుతాం. సో నేను చేయవలసింది చేస్తున్నాను, నేను ఎప్పుడు ఫలితాన్ని ఆశించాను. ఎందుకంటే నాకు ఇంతవరకు చేసిన పని పట్ల ఫలితాన్ని ఆశించామనేది లేదు. నేను నా జీవితంలో ఎప్పుడు ఏ గుడికి వెళ్ళను. ఆ గుడికి వెళ్ళి దేవుణ్ణి కోరుకోవడం అంటే నాకు అసలు ఎందుకో నచ్చేది కాదు. దేవుడు అనేవాడు మన కోరికలు తీర్చే యంత్రం కాదు అని. ఇట్స్ నాట్ లైక్ ఏటీఎం, అందులో ఏటీఎం కార్డు పెట్టగానే టక్కన డబ్బులు వచ్చేయడం. దేవుడు అనేవాడు ఏటీఎం కాదు. చాలా మంది దేవుని ఒక ఏటీఎం లాగా చూస్తూ ఉంటారు. పరమాత్మ నవ్వుకుంటూ ఉంటాడు, వీళ్ళు ఇలా చూస్తున్నారేంట. సో కాబట్టి అలా ఉండేది. ఎప్పుడు కోరికల కోసం ఎప్పుడు నేను దేవుణ్ణి చేయాల, నాకు ఆ కోరిక. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను దేవుణ్ణే కోరికలు కోరుకోలేదు. మరి పత్రిజీ ఏం చెప్పాడు, నువ్వే దేవుడు అని చెప్పాడు. నేను ఒక మనిషిగా ఉన్నప్పుడే నేను దేవుని కోరికలు కోరుకోలేదు. మరి పత్రిజీ నువ్వే దేవుడు అని చెప్పాడు. నాకు అప్పుడు తెలిసిందో లేదో నాకు తెలియదు.
కానీ పత్రిక చెప్పిన మాటల మీద నమ్మకం. ఎందుకో తెలియదు, ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరిని నమ్మలానే, ఎవరు చెప్పింది వినలా. కానీ పత్రిక చెప్పింది మాత్రము వినాలి అని అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు ఎవరూ చెప్పని మాటలు పత్రిక చెప్పాడు. అంటే చెప్పాడు అనడం కంటే తిరిగి గుర్తు చేశాడు అనడం బాగుంటుంది. అహం బ్రహ్మాస్మి వేదాలలో ఉన్న మాటనే, తత్వమసి వేదాలలో ఉన్న మాటనే, సర్వం కలివిదం బ్రహ్మ వేదాలలో ఉన్న మాటనే, ఈశవాస్యం ఇదం సర్వం ఉపనిషత్తులలో ఉన్న మాటనే, అహమాత్మ గూఢాకేశ సర్వభూతాశయ స్థిర భగవద్గీతలో ఉన్నటువంటి మాటనే. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోలేకపోయాం. కానీ పత్రిక ఏం చేశారు, వాటన్నిటి సారాంశాన్ని మనకి అందించారు. సో తిరిగి గుర్తు చేశారు, మనం మర్చిపోయిన దాన్ని తిరిగి గుర్తు చేశారు. ఏం మర్చిపోయాం మనము? మనం దేవుళ్ళమని మర్చిపోయాం. ఏం చేశారు? నాయన నువ్వు దేవుడివే, నువ్వు ధ్యానం చేస్తే నువ్వు శరీరం కాదు, నువ్వు మనసు కాదు, నువ్వు బుద్ధి కాదు, నువ్వు ఆత్మస్వరూపం అని తెలుసుకుంటావు. మరి ఈ విషయాన్ని ఆదిశంకరాచార్య చెప్పేశారుగా, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహ నచశ్రోత జీవే నచ జ్ఞాన నేత్రే. చిదానంద రూపం శివోహం శివుడు. మరి అది మనం తెలుసుకున్నామా? కానీ పత్రిక ఏం చేశారు, ఇక నువ్వు కనిపించే ముక్కు కాదు, నోరు కాదు, చెవులు కాదు, ఏది కాదయ్యా, నీ శరీరం కాదు, నీ కాళ్ళు కాదు, నీ చేతులు కాదు, భూమి నా తేజో నా వాయు పంచకోశం. అంటే నువ్వు ఏది కాదు, నువ్వు ఎవరయ్యా అంటే చిదానంద రూపం శివోహం శివోహం. ఆ చిదానంద రూపాన్ని, ఆ సచ్చిదానంద రూపాన్ని నేనే అని తెలుసుకోవడం కోసమే ధ్యానం తప్ప ఇంకా దేనికోసమో. ధ్యానం చేసినా పర్లేదు, ఏమీ తప్పు కాదు. నేను చెప్తున్నది తర్వాత మెట్టు గురించి. ఎందుకంటే భూమి మీద ఏది తప్పు కాదు, మనం అన్ని తెలుసుకోవడం కోసం భూమి మీదకి వచ్చాం. తెలుసుకునేది ఏదో సరిగా తెలుసుకుంటే సమయం వృధా కాదు, జన్మలు వృధా కాదు. గుర్తుంచుకోండి. చేసేదేదో ఎందుకు చేయాలో, ఎలా సరిగా చేయాలో తెలుసుకుని చేస్తే రిజల్ట్ ఎక్కువగా ఉంటుందిగా. నేను ఒక్కసారి వంట చేద్దామని వంటింట్లోకి వెళ్ళాను. అన్నీ పెట్టాను, అందులో ఆయిల్ వేసాను, అందులో అన్ని వేసాను, కర్రీ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎంతసేపు చేసినా కూడా కర్రీ కావట్లేదు. ఎంతో ట్రై చేస్తున్నాను ఆ కర్రీని చేద్దామని. మావిడొచ్చి చూసి, ఏం చేస్తున్నావు, అర్ధగంట నుంచి ఎంతసేపు కలుపుతున్నా, ఇది ఉడకట్లేదు, ఇది కర్రీ కావట్లేదు, ఏం చేయాలనంటే మావిడ కింద చూసి, అసలు స్టవ్ వెలిగించావా అని. అయ్యో బాబోయ్, స్టవ్ వెలిగించడం మర్చిపోయా నేను. కరెక్టే, నువ్వు నాకు వంట ఎలా చేయాలో చెప్పావు, కానీ స్టవ్ వెలిగించడం చెప్పలేదు అని అంటే, అరే స్టవ్ వెలిగించడం అనేది కామన్ సెన్స్. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా అని తిట్టేసింది. వంట చేయాలంటే స్టవ్ వెలిగించడం అనేది కామన్ సెన్స్, అది తెలుసుకోవాలి ముందు. అది తెలుసుకోకుండా ఆ కర్రీలో ఏమేమి వేసినా ఏం బాగుంటుంది, అవుతుందా అసలు? సో ధ్యానం కూడా ఆ ఫైర్తో, అగ్నితో పోలుస్తారు కదా జ్ఞానాన్ని. ఆ ధ్యానం కూడా జ్ఞానంతో చేయాలి. ధ్యానం కూడా జ్ఞానంతో చేయాలి. ధ్యానం తర్వాత జ్ఞానం వస్తుంది, కానీ కొంత జ్ఞానంతోనైతే చేయాలి ధ్యానం కూడా. ఎందుకంటే కొంత జ్ఞానం ఉన్నవారే ధ్యానంలోకి రాగలరు. ఆ వచ్చిన తర్వాత వాళ్ళ మళ్ళీ జ్ఞానం పెరుగుతుంది, డిఫరెంట్ థింగ్, ఇంకా పెరుగుతుంది. సో కానీ ఎంతో కొంత చేస్తున్నామంటే ఆ జ్ఞానంతో చేయాలి. జ్ఞానం అనే అగ్ని ద్వారా మన కర్మలన్నీ దగ్ధమవుతాయి.
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఈ శ్లోకం విన్నారా సూర్యకుమారి మేడం గారు? విన్నాం సార్. ఓకే, మొత్తం శ్లోకం ఐడియా ఉందా అండి? లేదు సార్. లేదు. మొత్తం శ్లోకం ఏంటయ్యా అంటే యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం త్వమహు పండితం బుధా. ఎవరైతే తాము చేస్తున్నటువంటి అన్ని కర్మలు, కోరికలు, సంకల్పాలు వదిలి చేస్తారో, కోరికలు సంకల్పాలు వదిలి చేస్తారో, ఎవరైతే తన కర్మలని జ్ఞానమనే అగ్ని చేత దగ్ధం చేసుకుంటారో వారు పండితులు అనబడతారు. సో ఇక్కడ లింక్ పెట్టేశాడు. చేసే పనులని, కోరికలు, సంకల్పాలు వదిలి చేయాలి, ఏ పని చేసినా సరే. అందుకే కృష్ణుడు ఏం చెప్తాడు? నిమిత్త మాత్రం భవ అర్జున. అర్జున, నువ్వు నిమిత్త మాత్రుడిగా ఉండు, నువ్వు యుద్ధం చేయి అంతే, ఫలితాన్ని నువ్వు వదిలేసే అంటాడు. నీకెందుకు ఫలితం గురించి ఆరాటం? నువ్వు చేయాల్సింది చేయి, పొందాల్సింది తప్పకుండా పొందుతావు, తప్పకుండా పొందుతావు పొందాల్సింది. హతోవా ప్రాప్త స్వర్గం జిత్వా భోక్షసే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. అర్జునుని యుద్ధం చెయ్యి, ఓడిపోయావా స్వర్గానికి వెళ్తావు, గెలిచావా రాజ్యాన్ని పొందుతావు. నువ్వు ఓడినా కోల్పోయేదేం లేదు, నువ్వు గెలిచినా ప్రత్యేకంగా పొందేది ఏమీ లేదు. ఓడినా ఓకేనే, గెలిచినా ఓకేనే, నువ్వు యుద్ధం చేయి అంటాడు. అంటే చూసారా ప్రతి మాటని ఎంత స్పష్టంగా మనకు వివరించారో శ్రీకృష్ణ పరమాత్మ. దానినే పద్ధతి ఏం చేశారు? సింపుల్ గా, నాయన ధ్యానం కోసం చేయని చెప్పారు. ఎందుకు చేయాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. సో తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత మహాదేవ, ఆచరించిన వారికి ఆచరించిన మా అంత మహాదేవ. మీ అందరికీ అనంత కోటి ఆత్మ ప్రణామాలు. లోకా సమస్త సుఖినో భవ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మరి పత్రి సారు అందించిన 18 ఆదర్శ సూత్రాల్లో ఫస్ట్ పాయింట్ సరి అయిన ధ్యానం. అంటే మరి అందరూ చేస్తున్నాము, సరి అయిన ధ్యానం అంటే ఏంటి? కూర్చుంటున్నాం, సార్ మీరు చెప్పినట్టుగా ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయంట, మన సమస్యలన్నీ క్లియర్ అవుతాయి అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చాలా మంది ధ్యానంలోకి రావడం జరుగుతుందండి. నిజంగా ధ్యానం చేయడం జ్ఞానం కోసమే. పత్రి సారు పదే చాలా సార్లు చెప్పారు, ధ్యానం చేసుకుంటే ఏ లాభాల గురించి కాదు, ముందు జ్ఞానం వస్తే అవన్నీ అవే సమకూరుతాయి అని చెప్పారు సార్. చాలా అద్భుతం అండి. మరి ఇలా అసలైన బేసిక్ పాయింట్లు ఇలా అంటే ఏదో తెలుసు అని అనుకుంటాం సార్. తెలుసు అంటే సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మాకు చాలా తెలుసు అని వదిలివేసిన 18 ఆదర్శ సూత్రాలు, మరి వీటిని పట్టుకుని మొత్తం ఈ ప్రపంచం అంతా తిరిగి మళ్ళీ 18 ఆదర్శ సూత్రాల్లో ఉన్న పత్రి సార్ జ్ఞానాన్ని అందించడమే శైలజ మేడం గారు, పత్రిజీ మహిళా చైతన్యం టీము కూడా ఈ వీటి గురించే చెప్పడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా మాస్టర్స్ వీడియోస్ ఆన్ చేసుకుని మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే మాస్టర్ అడిగాను సార్. మీకు టైం ఉందా సార్? ఉదయం పూటగా నాకు ఆఫీస్ టైం కూడా కాలేదు, ఆమె ఓన్ టైం. ఓకే అండి, ఒక్కొక్క 2 నిమిషాలు. మేడం మాట్లాడండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సార్ని అడగండి. ప్రశ్నించేవాడు ధన్యుడు. రజితావాణి గారు మాట్లాడండి. థ్యాంక్ యూ అన్న, ఇంత మంచి అద్భుతాన్ని జ్ఞానాన్ని అందించినందుకు. అంటే మనకి అన్ని నేర్చుకోవడం అనేది మరి అన్న చెప్పినట్టు ముందటిది ఏంటిది? సరి అయిన ధ్యానం అని చెప్పారు కదా. మనం ఏం చేస్తాం? సంకల్పాలు. మొన్న ఇక్కడ ఆర్మూర్లో వచ్చి కూడా అవి అంటే ఇందాక అన్న ఏం చెప్పారు? స్ఫూర్తి కోసమే విగ్రహము, కానీ అందులో నిమిత్తమని ఆ టైం అంతా మనం ఈ జన్మంతా వేస్ట్ చేసుకుంటున్నాం. అది ఎందుకంటే ఒకళ్ళు ప్రశ్నించే వాళ్ళు అనేది అంటే ఇక్కడ ప్రశ్న కదా, అవేర్నెస్ కలిగించడం కోసం
ఈ జ్ఞానం అనేది. థ్యాంక్ యూ నరేందర్ అన్న, నా భూతో థ్యాంక్ యూ. చాలా చాలా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలిసిన నేను ఈ జూమ్ లో ఇలా నాకు కనిపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మాట్లాడండి అమ్మా, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. శ్యామల గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే చాలా మేడం. చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. ధ్యానం కోసమే చేయాలని సార్ చెప్పింది పెట్టారు. చాలా బాగుంది సార్, చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సార్. నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెడదాం. తప్పకుండా సార్, తప్పకుండా పెడతాం. థ్యాంక్ యూ సార్. ఆచరణలో పెట్టి అందరికీ చెప్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా. సుగుణ గారు మాట్లాడండి. మాట్లాడండి అమ్మా సుగుణ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం మేడం. సార్ నమస్తే. చాలా నమస్తే. చాలా అద్భుతంగా చెప్పారు సార్. మన గురువు చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటి సరి అయిన ధ్యానం గురించి, అది భారతంలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జున్ వాళ్ళు ఎంచుకునింది. మళ్ళీ కర్మ చేయడం వరకే నీకు అధికారం కలదు, మళ్ళీ దాని ఫలితం కోసం ఎదురు చూడకు అనేసి ఆ శ్లోకం ద్వారా చాలా అద్భుతంగా వివరించారు సార్. సార్ బాగుంది, చాలా చాలా బాగుంది సార్. ఇదే సార్ కావాల్సింది. గురువు గారు ఏదైతే చెప్పారో అది అందరిలోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం సార్. గురువు గారు కాదు, పత్రిజీ మనకి. అదే సార్, పత్రి సార్. పత్రిజీ మనకి మిత్రుడు. అవును సార్. మనకి మిత్రుడు. అదే. ఇక్కడ పత్రిజీ గురువు కాదన్నప్పుడు మన పత్రిజీ ఎవరు పత్రిజీ? ఈ భూమి మీద 850 కోట్ల మందికి శ్వాస ఉందా లేదా? ఉంది సార్. అందరికీ శ్వాస. సో అన్నమాచార్యుల వారు చెప్తారు, కాయపు ఊపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగేంద్రులకు అని. అన్నమాచార్యుల వారు ఏమన్నారు? ఊపిరిని దేవుణ్ణి చేశారు. కానీ పత్రిజీ ఏమన్నారు? ఆ ఊపిరిని, ఆ శ్వాసని గురువుని చేశారు. సో ఈ 850 కోట్ల మందికి వాళ్ళ శ్వాస వాళ్ళ గురువు. 9th, 10th, 11th, 13th. అయ్యా, దిస్ ఈజ్ ఓన్లీ ద కామన్ సెన్స్. ఈరోజు ఇది కావాలి. పత్రిజీ ఏం చేశారు? నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. సో నా లోపల ఉన్న శ్వాసని నాకు గురువు అని పరిచయం చేసిన వ్యక్తి ఏమవుతారు? జగద్గురువు. పత్రిజీ జగద్గురువు. సో ఎప్పుడు పత్రిజీ పేరు తీసినా జగద్గురు పత్రిజీ అని రావాలి. ఓకే సార్. కరెక్షన్స్ చేసుకుందాం. ఎందుకంటే గురువు కాదు. ఒక గురువు కొంతమంది గురువుల్ని తయారు చేస్తే అప్పుడు అతను పరమ గురువు అవుతాడు. కానీ ఇక్కడ పత్రిజీ లక్షల మంది గురువుల్ని తయారు చేశారు అవును సార్ కదా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో గురువులు మాత్రమే ఉన్నారు, శిష్యులు లేరు. చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో పాదాలకి నమస్కరించడాలు లేవు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో ఆశీర్వాదాలు, నెత్తి మీద చేయబెట్టడాలు లేవు. ఒక దేవుడు ఇంకొక దేవుడి ఆశీర్వాదం కోసం ఎదురు చూడరాదు. మరి ఎలా ఉండాలి? ఒక దేవుడు ఇంకొక దేవుడితో మిత్రత్వంలో ఉండాలి, ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు రాగా నేను పోయి వాడు కాలు మొక్కుతానా ఏంటి? మొక్కరు సార్. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో ఉన్నదంతా కూడా మిత్రత్వమే. పాదాభివందనాలు లేవు లేవు లేవు. అది ఉన్నదంటే అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కాదు. సో కాబట్టి మనము
సార్ ఏం చెప్పారనేది అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఇలా థ్యాంక్ యూ సార్. మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క పాయింట్ వస్తుంది. ఇక్కడ ఏదో మీరు అన్నదాన్ని పట్టుకొని చీల్చి చెండాడేసి మీకు ఏం తెలియదు ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు తల్లి. అది నా ప్రయత్నం, అది కాదు. మీకు చెప్పడం ద్వారా మన మాటలలో, నా మాటలలో నాకు ఇంకా స్పష్టత పెరుగుతుంది. విని ఆచరిస్తే మీకు స్పష్టత వస్తుంది. అర్థం చేసి థ్యాంక్ యూ సార్. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఈ రోజు మీరు క్లాసు ఇక్కడ కాణిపాక వచ్చినప్పుడు విన్నాం సార్. కాణిపాకంలో ఉన్నారా? రాధిక మేడం వాళ్ళ దగ్గర అవును సార్. ఉన్నారా? రాధిక మేడం గారికి నా అవును నమస్తే సార్. చెప్పండి. చెప్తాం రాధిక సార్. మేడం గారికి నా నమస్తే ఖచ్చితంగా చెప్పండి. చెప్తాం సార్. చెప్తాం Thank you, సార్. థ్యాంక్ యూ. అదే ఆ బొమ్మ చూసి, వెనక బుద్ధుడి బొమ్మ చూసి ఎక్కడో ఉన్నాను, ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే, గుడ్ 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 గుడ్. అక్కడ 3 days క్లాస్ చేశాను. అవును సార్. చాలా బాగుంది సార్ ఆ రోజు క్లాస్ మీది. 3 రోజులు మీరు వచ్చారా? ఇక్కడే ఉన్నాం సార్ మేము. మీ క్లాసు ఆహా. మళ్ళీ ఇంట్లో కూడా సజ్జన సంగతి. అయ్యయ్యో మేడం గారు, సారీ 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 ఇప్పుడు గుర్తుకొచ్చింది. కాస్త మత్మరుపు ఎక్కువైంది మేడం, ఏం చేయాలి? కరెక్ట్ కరెక్ట్, మీరేనా? ఓకే ఓకే. ఆ ఫోటోలో చూడడం, వీడియోలో చూడడం ద్వారా గుర్తుపట్ల. ఓకే అయ్యో, ఓకే, మీ పర్వాలేదు. సార్కి నమస్తే చెప్పండి. చెప్తాం సార్, తప్పకుండా చెప్తాం సార్. గుడ్ గుడ్, వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ మీరు సార్. చేస్తున్న సేవ చాలా గొప్పది మేడం. అయ్యో మీకు నా ఏం లేదు సార్. ప్రణామాలు. లేదు అంతా మేడం, ఎంతో నాకు కమిట్మెంట్ తో మీరు అక్కడ సేవ చేస్తున్నారు. చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతిదీ ఎప్పుడు చెప్తుంటారు కదా, సేవ. సార్. ఆత్మ ఉన్నతికి పరాకాష్ఠ ఏంటయ్యా అంటే నిస్వార్థ సేవ. అవును సార్. మీరు అది చేస్తున్నారు. మీరు ఇంకేం కావాలి మేడం? యు ఆర్ ఎన్లైటెండ్. గ్రేట్. అవకాశం అట్లా వచ్చింది సార్ మాకు. రాధికా మేడం వాళ్ళు అట్లా ఇచ్చారు సార్ మాకు ఈ పిరమిడ్ లో అవకాశం. ఎస్ ఎస్ ఎస్, వారు చక్కటి గొప్ప సేవ, లోక కళ్యాణ సేవ చేస్తున్నారు. వారు కూడా అవును సార్. ఎంతో అవును చక్కగా సార్. చేస్తారు. ఆ ఆశ్రమం చాలా బాగుంటుంది సార్, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ మేమందరం కూడా వెళ్ళాం సార్, 2 సార్లు వెళ్ళాము. మేము 2 వెళ్ళాం. మేము చాలా Thank you. బాగుంది. అందుకే మేడం గారు ఏదైతే పత్రి సార్ చెప్పారో ఆ కాన్సెప్ట్స్ తీసుకురావాలనేసి ఇక్కడ 3 రోజులు వర్క్ షాప్ చేశారు సార్. 2 సార్లు చేశారు. అది అవును, బాగా మాకు నాటుకుపోయేసింది సార్ మైండ్ లో. కాబట్టి పత్రిజీ ముల్లా చైతన్యంలో మేము కూడా టీమ్ మెంబర్ గా అయిపోయాం సార్. ఆ రోజు నుంచి అసలైంది పట్టుకున్నాం మేము. వెరీ గుడ్ వెరీ గుడ్. అసలైంది మూలాన్ని పట్టుకోవాలండి, ఇక మిగతా అంతా మనకు అవసరం లేదు. అసలైంది అవును సార్. పట్టుకుంటే చాలు. అసలైంది పట్టుకుంటే చాలు. సో అవును మీరు సార్. సరైనదే పట్టుకున్నారు. పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కూడా. ఐఎమ్ అది వెరీ అది హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ఈరోజు ఈరోజు మళ్ళీ మీరు అదే కాన్సెప్ట్ చెప్పే లోపల మేడం వాళ్ళు ఇక్కడ వర్క్ షాప్ చేస్తున్నారు. అదే మాకు బాగా గుర్తుకొచ్చింది సార్ అసలు. ఎప్పుడు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా మనము ఆ మూలాలు తెలుసుకోవాలి. దాని తర్వాత తెలుసుకుందామండి. అవును సార్. ఆటోమేటిక్ గా మన లోపల నుంచే వస్తుంది. అదే అదే. ఆటోమేటిక్ గా మన లోపల నుంచే వస్తుంది. అంతా వచ్చేస్తుంది మన లోపల నుంచి, తన్నుకుంటూ తన్నుకుంటూ తన్నుకుంటూ. ఇంకా ఎప్పుడు వస్తుంది అని అంటే ఇలా మాట్లాడుతున్నప్పుడు, ఇలా క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు, అప్పుడు ఒక చక్కటి టాపిక్ జనరేట్ అవుతుంది. అందుకే మాట్లాడాలి. అవును సార్. సో మాట్లాడాలి. ఫస్ట్ మనము బేసిక్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ బేసిక్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ బేసిక్స్ తెలుసుకోవాలి. నేను బేసిక్సే చెప్తాను. దాని తర్వాత మిగతాదంతా మీరే తెలుసుకుంటారు. ఇంకా అక్కడ మనం ఏం చెప్పే అవసరం లేదు. అంతే కదా సుగుణ మేడం గారు? అంతే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ Thank you. సుగుణ గారు.
థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా ఆకుల పద్మ గారు మాట్లాడతారా? మాట్లాడండి అమ్మా. సీత గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం మేడం గారు. ఎట్లా అనిపిస్తుంది అంటే అంతా ఈజీగా అనిపిస్తుంది, మళ్ళీ కష్టంగా అనిపిస్తుంది. ఏం ఈజీగా అనిపిస్తుంది, ఏం కష్టంగా అనిపిస్తుంది? ధ్యానం చేస్తున్నాము, మళ్ళీ ఆ మనసు అనేది ప్రతిసారి వస్తుంది, అడ్డొస్తుంది అనమాట. ఆ మనసుని దాని వెంట వెళ్ళిపోతున్నాము. మీరు అన్నారు కదా, గమనించే వాళ్ళలాగా పైనుంచి గమనించే వాళ్ళలాగా ఉండాలి. ట్రాఫిక్ మధ్యలో ఉంటే ఎట్లా ఉంటది గందరగోళంగా, అట్లాగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పైనుంచే ఉన్నట్లు అనిపిస్తుంది ధ్యానంలో, ఒక్కోసారి మధ్యలో ఉన్నామా అనిపిస్తుంది. ఆ విధంగా కొంచెం కొంచెం అది సార్. అది సహజంగానే జరుగుతుంది. ఆన్ అండ్ ఆఫ్ సహజంగానే జరుగుతుంది. ఎప్పుడైతే మనము నిరంతరంగా ఆ అవేర్నెస్ లో ఉంటామో, సరి అయిన సాధన చేస్తూ ఉంటామో, అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనలో స్టార్టింగ్ లో మీరు 1 నిమిషం ఇక్కడ ఉంటే 59 నిమిషాలు బయట ఉండేవారు కదా, కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానంలో ఉన్నప్పుడు. దాని తర్వాత ఏమైంది, మెల్లిగా ఓ 2 నిమిషాలు 3 నిమిషాలకు వచ్చింది, 57 నిమిషాలు బయట ఉంది. దాని తర్వాత ఏమైంది, మెల్లిగా ఒక 10 నిమిషాలు ఇక్కడ ఉంటున్నారు, 50 నిమిషాలు బయట ఉంటున్నారు. సో ఇది పెరుగుతుంది. ఒక ఆలోచనకి మధ్యలో గ్యాప్ పెరుగుతూ ఉంది. అంతకుముందు ఒక ఆలోచనని పట్టుకుని అలా వెళ్ళిపోతూనే ఉండేవారు. ఇక్కడ 2095 వరకు వెళ్ళిపోయేవారు. ప్రతి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడనమాట. అలా ఫ్రెండ్ ఒక ఆయన మార్కెట్ లో కలుస్తాడంట చాలా రోజుల తర్వాత, అలా క్లాస్మేట్ కలిస్తే, ఏంట్రా ఇంత డల్ గా ఉన్నావు అని అంటారంట. పత్రిష్, ఏం లేదురా, మా అమ్మాయి పెళ్లి చేయాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు, చాలా టెన్షన్ గా ఉంది, మా దగ్గర కట్నాలు చాలా ఉంటాయి, ఎలా ఇయ్యాలి. అయితే అప్పుడు, అదేంటి నువ్వు నా క్లాస్మేట్ కదా, నీకు అంత పెళ్లి చేసే అమ్మాయి ఎక్కడుంది, నీకు ఎప్పుడు పెళ్ళైంది నీకు అంత అని అంటే, ఏం లేదు, అసలు మీ అమ్మాయి వయసు ఎంత అని అడిగితే అమ్మాయి వయసు 2 సంవత్సరాలు అంటారు. అదేంటి 2 సంవత్సరాల వయసు నాటి అమ్మాయి పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నావు ఏంది నువ్వు, ఏం చేయను మరి అంటాడు. అప్పుడు పత్రిక ఏం చెప్తారంటే, దిస్ ఈజ్ ల్యాక్ ఆఫ్ కామన్ సెన్స్. అవసరం ఉందా అంటే 2 సంవత్సరాల వయసున్న అమ్మాయి పెళ్లి గురించి అప్పుడు ఆలోచించడం. ధ్యానం ఇది నేర్పిస్తుంది మనకి, ఇది సరికాదు అని నేర్పిస్తుంది. మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నామంటే దేని గురించి ద్వారా వెళ్ళిపోతున్నాము, ఆలోచన, ఒకదాని కూడా ఆలోచన, మనమే సృష్టించుకుంటూ మనకి మనమే సృష్టించుకుంటూ ఈ రోజు ఉద్యోగం వచ్చిందని సంబరం ఉంటుంది, తెల్లారి నుంచి ఏం స్టార్ట్ అవుతుంది అంటే, ఈ ఉద్యోగం పోతే ఎలా అని భయం స్టార్ట్ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నాము, మన జీవితాన్ని భయంతోనే జీవిస్తున్నాము. భయం మన జీవితాన్ని ఆక్యుపై చేసేసింది మనకు తెలియకుండా. ఆ భయాన్ని మనం సృష్టించుకుని, ఆ భయం నుంచి ఎలా బయటపడాలో తెలియక, ఆ మిథ్యా భయంలో మనం జీవిస్తూ జీవితాన్ని అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో వీటన్నిటికీ మూలం ఏంటి అని అంటే, ఆ మిథ్యా భయాలే, ఆ ఆలోచనలే. వాటి నుంచి బయటపడడం కోసమే ధ్యానం. సో ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉంటే మీరు ఏం చేయండి అని అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఇలా ధ్యానం ఇలా కూర్చుంటున్నారు కదా, ఇలా కూర్చుంటున్నారు ధ్యానంలో, దీన్ని ఏం చేయండి అని అంటే, జస్ట్ ఇలా చేయండి. అంటే ఇలా ఉండాలి, చేతులు కాస్త కలిపేసి, అంటే ఇట్లా పెట్టుకోండి, కానీ చేతులు ఇలా కలిసి ఉండాలి, 2 అరచేతులు కలిసి ఉండాలి. ఈ 2 అరచేతులు కలిసి ఉండడం కూర్చోండి. ఇదే పూర్ణ ముద్ర. 2 అరచేతులు కలిసి ఉండడం కంప్లీట్ గా
మీరు కూర్చున్నప్పుడు మీ శరీరం పూర్తి కంప్లీట్ గా లాక్ అయిపోతుంది. మీరు ఇలా ఉన్నప్పుడు చూడండి, ఇలా ఉన్నప్పుడు చూడండి. ఎవరైనా మాట్లాడే వాళ్ళు దయచేసి మిమ్మల్ని మీరు మ్యూట్ చేసుకోండి. చేస్తాను సార్. సో ఇలా కూర్చోండి. ఇది పూర్ణం అంటే ఇలా ఉండాలి చెయ్యి కంప్లీట్ గా. మీరు కూర్చున్నప్పుడు అలా కూర్చుంటే మీకు తెలియకుండానే మీ బాడీ అంతా లాక్ అయిపోతుంది కంప్లీట్ గా. అలా ట్రై చేసి చూడండి. దాని తర్వాత ఒకవేళ మీరు వెల్లుల్లి వాడుతున్నట్లయితే కనుక వెల్లుల్లి ఆపేసేయండి. ఎవరైనా సరే, వాడని వాళ్ళు ఓకే, వాడుతున్న వాళ్ళు ఉంటే కనుక. వాడట్లేదు సార్, పూర్తిగా 5 years అయింది. అదే 21 వాడితే కనుక దాని తర్వాత ధ్యానం చేసేటప్పుడు ఏ మాటలు పెట్టుకోరు, ఎవరి మాటలు కూడా పెట్టుకోరు. ఎవరి మాటలో పెట్టుకుని అన్నమాచార్య కీర్తనలు వింటూ ధ్యానం చేయడము, అది గాత్రం వద్దు. ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకోండి, ఇంకేదైనా మ్యూజిక్ పెట్టుకోండి. మ్యూజిక్ పెట్టుకోండి, మ్యూజిక్ పెట్టుకోవాలి. మ్యూజిక్ పెట్టుకోవచ్చు. పత్రిజీ ఆథరైజేషన్ ఇచ్చేశారు, ధ్యానానికి సంగీతాన్ని జోడించాలి అని ఇచ్చేశారు సార్, ఆథరైజేషన్. ఇప్పుడు చాలా చోట్ల అసలు మ్యూజిక్ అవసరం లేదు. పత్రి సార్ అది చెప్పలేదు మీకు. పత్రి సార్ చేసింది చేయకూడదు, చెప్పింది చెయ్యాలి అన్నట్టుగా. అసలు మ్యూజిక్ ఉండకూడదు, అక్కడ మనసు పనిచేస్తుంది మ్యూజిక్ ఉంటే అని చెప్తున్నారు సార్ చాలా చోట్ల. లేదండి, లేదండి, అది టోటల్లీ రాంగ్. నేను రేపు దానికి సంబంధించినటువంటి వీడియో నేను చూపెడతాను మీకు. అవును సార్, అది నా మొబైల్లో ఉంది. ఎందుకు మ్యూజిక్ పెట్టుకోవాలి? పత్రిజీ చెప్పారు, పత్రిజీ చెప్పిందే చేస్తున్నాం. మ్యూజిక్ పెట్టుకోవాలి ధ్యానానికి, మ్యూజిక్ ఉండాలి. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితము అప్పుడు పరిస్థితులు బట్టి ఏదో చెప్పారు, దాన్ని పట్టుకొని ఇప్పుడు మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా, నోకియా డబ్బా వాడుతున్నారా? స్మార్ట్ ఫోన్. అప్డేట్ అయ్యారా లేదా? అయ్యా, సో పత్రిజీ 30 సంవత్సరాల క్రితం చెప్పిన దానికి దాని తర్వాత చెప్పిన దానికి చాలా తేడా ఉంది. ఆయన చెప్పిందే ఒకానొక సందర్భంలో, ఇప్పుడు ఏదో ఒక మాట సందర్భంలో చెప్పుకుంటారు, కానీ దాని తర్వాత అది రేపు మీకు అది వీడియో చూపెడతాం. రేపు పత్రిజీ ఎన్నో వీడియోస్ లో చెప్పారు, ధ్యాన మహాయాగంలో చేశారు. బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ పెట్టుకోమన్నారు, హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ పెట్టుకోమన్నారు, సంగీత ధ్యానం పెట్టుకోమన్నారు. కానీ ఏమన్నారంటే గాత్ర ధ్యానం అనేది వద్దు, మాటలు వద్దు. సంగీతం అనేది ఉత్ప్రేరకం లాగా పనిచేస్తుంది ధ్యానంలో. ధ్యానంలో సంగీతం పాలు పంచుకోదు, కానీ ధ్యాన స్థాయి యొక్క వేగాన్ని పెంచు. ఎందుకంటే మన చుట్టూ ఎన్నో డిఫరెంట్ వైబ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ వైబ్స్ అన్ని కూడా పోయి ఒకానొక సాక్రెట్ వైబ్, ఒక మంచి వైబ్ రావాలంటే మ్యూజిక్ పెట్టుకోవాలి. పత్రిజీ చేయమంటారంటే 24 hours నువ్వు మ్యూజిక్ వింటూనే ఉండాలి, చెవిలో పోసుకుంటూనే ఉండాలి. చెవిలో పోసుకుంటూనే ఉండాలి. పత్రిజీ చెప్తారు, మనం ధ్యానంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుంటాము, నోరు మూసేసుకుంటాము, ఈ ముక్కుని గమనిస్తుంటాం, శ్వాసను గమనిస్తుంటాం. మరి చెవులు ఏం చేస్తాయి? చెవులు ఓపెన్ ఉన్నాయి కదా, చెవులు ఏం చేయాలి అంటే సంగీతాన్ని విని, సంగీతాన్ని వింటాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేనిని బలవంతం చేయదు. నాకు అర్థమైంది, ఎవరు చేస్తానంటే ఇది సరే, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, మీ ఇష్టం, దేనైనా చేసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు ఇంత చెప్తున్నాను కదా, నేను ధ్యానం చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకోను. కానీ ఎవరైనా పెట్టుకుంటానంటే వద్దు అన్నాడు. అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరైనా పెట్టుకుని చేస్తానంటే వద్దు అన్నాడు. మంచిదే, మంచిదే, కాదని ఎలా అంటాము?
కాదని ఎలా అంటాం? సో దేనిని మనము ఇది ఇంతే అని చెప్పకూడదు. ఇది ఇంతే అని ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది అంటే ఇలాగే అలానే ఉండాలని చెప్పేస్తున్నారు సార్. అంటే ఇలానే చెయ్యాలి. అసలు మ్యూజిక్ పెట్టుకుని చేసేది ధ్యానమే కాదు, అక్కడ మనసు పనిచేస్తుంది. మీకు ఇంకెప్పుడు వెళ్తారు మీరని అంటే క్లాసులు మొత్తం క్లాస్ అంతా అదే సబ్జెక్ట్ సార్. అక్కడి నుంచి వచ్చిన పర్సన్స్ కూడా మాస్టర్స్ కూడా మీరు మ్యూజిక్ పెట్టి చేయిస్తున్నారు ధ్యానం, అది కరెక్ట్ కాదు అని మమ్మల్ని చాలా సార్లు వారించారు సార్. కానీ మేము ఎప్పుడు మ్యూజిక్ 3 గంటల నుంచి 6 గంటల వరకు మ్యూజిక్ మెడిటేషన్ చేస్తామండి. తర్వాత ఇలా అదే సూపర్ 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 పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఇలానే ఉంది. ఇప్పుడు అది నేను ఎన్నో సార్లు చాలా మందికి చాలా చోట్ల చెప్పాను, ప్రతిదీ చెప్పారు, కొన్ని వందల సార్లు చెప్పారు. మొన్న పత్రిజీ గారి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి గారితో ఒక మీటింగ్ లో కలిసాం కైలాస 10 days బ్యాక్, 12 days బ్యాక్ కలిసినప్పుడు అసలు పత్రిజీ ధ్యానానికి సంగీతాన్ని ఎక్కడ జోడించాడు, ఎక్కడ ఎందుకు జోడించాడు పత్రిజీ అంటే ఏదో పేరు చెప్పారు, జాన్ కెన్వాయ్ ఏదో పేరు చెప్పారు, ఒక సైంటిస్ట్, స్పిరిచువల్ సైంటిస్ట్. అతని సంగీతం మీద చాలా రకాల పరిశోధన చేసిన పుస్తకాన్ని పత్రిజీ చదివారు. చదివి అప్పుడు సంగీతాన్ని యాడ్ చేశారు. మొదట్లో లేదు సంగీతం. పత్రిజీ చెప్తారు, నేను వాళ్ళని అలా కూర్చోబెట్టేవాడిని, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు ఏం అర్థమయ్యేది కాదు. స్టార్టింగ్ లో కూర్చోబెట్టాను నేను అలా. స్టార్టింగ్ లోనే సంగీతం లేదండి. స్టార్టింగ్ అలా శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పేవారు. దాని తర్వాత నేను కూర్చోబెట్టేవాడిని. ఆ కూర్చోబెట్టిన తర్వాత నాకు సంగీతాన్ని యాడ్ చేయాలనిపించింది. అప్పుడు నేను ఫ్లూట్ వాయించడం స్టార్ట్ చేశాను. ఫ్లూట్ వాయించడం స్టార్ట్ చేస్తే వినేవాళ్ళు చాలా తక్కువ మంది కదా వచ్చేవాళ్ళు. సో కొంతమంది అడిగారంట, ఈ ఫ్లూట్ ని రికార్డ్ చేసి మాకు ఇస్తారా అని. అప్పుడు రికార్డు చేయడం అంటే చాలా కష్టమైనటువంటి వ్యవహారం, చాలా డబ్బులు కావాలి. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అంతా ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి బడ్జెట్ తోటే నడుస్తుంది. ఇప్పట్లోనే ఇలా ఉంటే అప్పట్లో ఇంకా ఇదిగా ఉండేది. సో క్యాసెట్ రికార్డ్ చేసేంత ఉండేది కాదు అప్పుడు. సో కాబట్టి ఏం చేశారు, నాయన అది ఇప్పుడు వద్దులే, అది క్యాసెట్ రికార్డింగ్ అంటే వద్దులే. ఇక్కడ ఆ గురువు సాంగత్యం అంటే ఆ ప్రత్యక్షంగా ఫ్లూట్ మ్యూజిక్ ఉన్నప్పుడు అనుభూతి వేరు. ఎందుకంటే ఇక్కడికి రావాలి కంపల్సరీ. ఇక్కడికి వస్తే ధ్యానం చేస్తాడు, సజ్జన సాంగత్యం జరుగుతుంది అని చెప్పేసి సార్ అప్పుడు అలా చెప్పాడు. మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైతే రికార్డ్ చేసే స్థాయికి వెళ్ళామో దాని తర్వాత క్యాసెట్ రిలీజ్ చేశారుగా. ఎన్నో ఫ్లూట్ మ్యూజిక్స్ సార్ రికార్డింగ్స్ ఉన్నాయిగా. అప్పుడే చేశారు. మరి ఎందుకు చేశారు దాని తర్వాత? సో కొన్ని పరిస్థితులు అప్పుడు అలా చెప్పారు, కానీ దాన్నే పట్టుకుని అలా అంటే అది ఎవరి విజ్ఞత వారిది. వారికి అనంతకోటి ఆత్మ ప్రాణం, అందరూ గొప్పవారే. సో కాబట్టి మనము వింటున్నప్పుడు చేసి చూడండి, మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే అలా చేయండి. ఏది కానీ ఇంతే అని నిర్ణయించుకోకండి. పత్రిజీ ఏం చెప్తారు, మీరు ఇంతే అని దేన్ని నిర్ణయించుకోకండి, మీరు పరిశోధించండి, మీరు స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వండి, మీరు తెలుసుకోండి. అప్పుడేమవుతుంది, మీ అనుభవము మీకు జ్ఞానం అవుతుంది. మీ అనుభవము మీకు జ్ఞానం అవుతుంది. ఒక పండితుడు ఉంటాడన్నమాట. అతడు వెళ్తూ ఉంటాడు, ఒక సభ జరుగుతూ ఉంటుంది. వెళ్తూ ఉంటే సడన్ గా చెప్పు తెగిపోతుంది.
చెప్పు తెగిపోతే చెప్పులు కుట్టించుకోవడానికి మోచి దగ్గరికి వెళ్తాడు. మోచి దగ్గర అలా అంతకుముందే 2-3 ఉంటారు చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళు. నేను కొద్దిగా అర్జెంటుగా ఒక పండిత సభకి వెళ్ళాలి, నాకు అర్జెంటుగా చెప్పులు కుట్టిస్తావా అంటాడు. స్వామీజీ మీకంటే ముందు 3 ఉన్నారు, వారు కుట్టిన తర్వాత మీకు కుడతాను నేను. వాళ్ళ కుట్టకుండా మీకు కుడితే నేను నా వృత్తికి ద్రోహం చేసిన వాడిని అవుతాను. మీరు ఎవరైనా కానివ్వండి, ఒక 10 నిమిషాలు కూర్చొని కుట్టిస్తాను. నేను వెళ్ళాలయ్యా, అక్కడ నా కోసం చాలా గొప్ప వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నేను ఒక మహాపండితులు, నీకు తెలుసా అంటారు. అయితే స్వామి చిన్న ఒక పని చేద్దాము, ఇక్కడ చెప్పులు ఉన్నాయి, వేరే వాళ్ళ చెప్పులు ఉన్నాయి, అది మీరు వేసుకుని వెళ్ళండి, తిరిగి వచ్చేటప్పుడు నేను చెప్పులు కుట్టి పెడతాను, అప్పుడు మీ చెప్పులు మీరు వేసుకొని వెళ్ళిపోవచ్చు అంటే, అప్పుడు అతను ఏమంటాడంటే ఆ పండితులు, వేరే వాళ్ళ చెప్పులు నన్ను వేసుకోమని నువ్వు అంటావా, ఎంత ధైర్యం అయ్యా నీకు అంటే, అయ్యా వేరే ఎవరో ఇచ్చిన జ్ఞానాన్ని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నావు కదా, వేరే ఎవరో ఇచ్చిన జ్ఞానాన్ని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నావు కదా, వేరే వాళ్ళ చెప్పులు కాళ్ళ మీద వేసుకుంటే ఏమవుతుంది లేయ్యా అంటాడు. అప్పుడు ఆ పండితుడికి ఎక్కడో వెలుగుతుంది. అందుకే ప్రతిదీ ఏం చెప్పారు, అనుభవమే జ్ఞానం. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే మనం ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ కావాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ కావాలి. ప్రతిదీ చెప్పింది అదే. కానీ మనం ఏం చేస్తున్నాము, పత్రిజీ వాళ్ళ బుక్స్ చదవమన్నాడు, వీళ్ళ బుక్స్ చదవమన్నాడు, వాళ్ళు చెప్పింది వినమన్నాడు, వీళ్ళు చెప్పింది వినమన్నాడు అని చెప్పేసి అందరి వింటున్నాం, పత్రిజీ చెప్పింది మర్చిపో. ఎస్ సార్. అందరివి వింటున్నాం మనం, నో డౌట్ ఎట్ ఆల్. కానీ పత్రిజీ చెప్పింది ఎవరికి వారే అర్థం చేస్తారు. సార్ చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు సార్. థ్యాంక్ యూ సార్. పత్రిజీ మహిళా చైతన్యం తరఫున మీకు మరొక్కసారి ధన్యవాదాలు సార్.